కుంభరాశి వారికి అక్టోబర్ 30వ తేదీ గురువారం రోజు అనగా ఈ రోజు దిన ఫలితాల ప్రకారం ఈ రోజు జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి, ఏ దేవతారాధన చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది, అలాగే ఈరోజు హఠాత్తుగా మీ జీవితంలో ఒక గుడ్ న్యూస్ అనేది వినబోతున్నారండి. అలాగే అది కూడా సాయంత్రం 7:45 లోపు మీ జీవితంలో ఎన్నో అనూహ్యమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. కాబట్టి వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయదు, పూర్తిగా వినండి. పూర్తిగా వింటే నేను చెప్తున్నామని మీకు క్లియర్గా అర్థమవుతుందన్నమాట. అలాగే కుంభరాశి వారు ఎవరైనా సరే అండి, మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. కుంభరాశి వారి దిన ఫలితాల గురించి పూర్తిగా తెలుసుకోబోయే ముందు, చాలామంది ఎక్కడెక్కడో మీరు జ్యోతిష్యం చెప్పించుకొని ఉంటారు కదండి. కొంతమంది ప్రయోజనం పొందింటారు, చాలామంది ప్రయోజనం పొందక చాలా బాధపడుతూ ఉంటారనమాట. శ్రీ కనకదుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ లక్ష్మణరాజు గారు. గురువు గారి నెంబర్ వచ్చేసి 8639883141. స్త్రీ పురుష వశీకరణం కూడా చేస్తారండి. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు, గోత్రం మీరు వాట్సాప్ చేస్తే చాలన్నమాట. దూర ప్రాంతాల్లో ఉన్నవారు కూడా ఒకే ఒక ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్తారు. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే, అంటే మీ జీవితంలో ఒక్కొక్కరు ఒక సమస్యను ఎదుర్కొంటూ ఉంటారు కదా. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడలేకపోవడం, భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి గొడవలు కానీ, ఆస్తి తగాదాలు కానీ, అప్పుల బాధలు కానీ, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చెప్తారు. కొన్ని పూజలు, పరిహారాల రూపంలో మన సమస్యలన్నిటికీ పరిష్కార మార్గం తప్పకుండా దొరుకుతుంది. ఇప్పుడు కుంభరాశి వారి దిన ఫలితాల గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. కుంభరాశి వారి రాశి చక్రంలో 11వ రాశి అండి. అలాగే కుంభరాశికి అధిపతి శని భగవానుడు అనమాట. కుంభరాశి వారు చాలా సాధారణంగా ఆలోచనలతో ముందు ఉండేటువంటి వ్యక్తులండి. వీరు ప్రపంచాన్ని మార్చేటువంటి కొత్త కొత్త ఆలోచనలతో జీవిస్తూ ఉంటారు. అయితే విషయంలోకి వస్తే కనుక ఈ రోజున వీరికి ఒక కొత్త శక్తి, ఒక కొత్త అవకాశాన్ని వీరికి తీసుకొని రాబోతుందని కూడా చెప్పుకోవచ్చు అనమాట. దీని జ్యోతిష శాస్త్ర ప్రకారం శని గురు యోగ ప్రభావ సమయం అని పిలుస్తారండి. అయితే ముఖ్యంగా ఈ రోజున మీకు ఈ యొక్క దిన ఫలితాల ఆధారంగా చూసుకున్నట్లయితే కనుక ఈ రోజు మీరు శత్రువును కూడా మిత్రువుగా చేసుకునేటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. అంటే మీ శత్రువులు ఎవరైతే ఉంటారో వారు మీ ముందు వచ్చి తప్పకుండా తల వంచి మా తప్పైంది క్షమించండి మమ్మల్ని అని వేడుకుంటారనమాట మిమ్మల్ని. గత కొన్ని నెలలుగా మీరు ఎదుర్కొన్నటువంటి ఒక సమస్య అనేది ఒక కార్యాలయంలో కావచ్చు, లేదంటే కుటుంబ సంబంధాల విషయంలో కావచ్చు, స్నేహితుల దగ్గర కావచ్చు, లేకుంటే ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గర కావచ్చు, న్యాయపరమైనటువంటి వ్యవహారాల్లో కావచ్చు, ఇలా ఈ రోజున అనూహ్యంగా అద్భుతంగా ఒక సమస్య మీకు పరిష్కారం అవ్వడం కళ్ళారా చూస్తారనమాట. ఒక శత్రువు అనేటువంటి వారు మీరు అనుకున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఈరోజు మీ ముందే తల వంచేటువంటి పరిస్థితి ఈరోజు మీకు తప్పకుండా రాబోతుందండి. అలాగే చూసుకుంటే కనుక మంచి లాభం, స్నేహం, అలాగే విజయాన్ని సూచించేటువంటి రోజు అనమాట ఈరోజు. ఈ రాశివారు ఎప్పుడు కూడా ఏంటంటే ఒక శక్తి ప్రవాహం లాగా ఉంటారండి. అంటే అందరిలాగా ఉండరనమాట. కొంచెం డిఫరెంట్ ఆలోచనలతో చేస్తూ ఉంటారు. తిరుగులేనటువంటి రాశిగా చెప్పుకోవచ్చు. మీరు ఎన్నో రోజుల నుంచి నిశ్శబ్దంగా అన్నిటిని కూడా సహించారనమాట. అంత గట్టిగా ఈరోజు మీకు విశ్వం మీకు న్యాయం చేయబోతుందని చెప్పుకోవచ్చు. మీరు ఎక్కడికైనా సరే పసుపు రంగు కానీ, లేకుంటే ఎరుపు రంగు కానీ పుష్పాలు మీకు కనిపించినట్లయితే కనుక శుభ సంకేతంగా భావించండి. మీ కర్మ తొలగిపోతుందని ఆలోచించండి. ఈరోజు ఒక హఠాత్ పరిణామం లాగా మీ జీవితంలో ఒక వింత, అంటే మీరు ఎప్పటి నుంచో చూడనటువంటి ఒక వింత సంఘటన ఎదుర్కోబోతున్నారండి. కానీ ఏదైనా కానీ అత్యంత శక్తివంతమైనటువంటి ఒక వార్త అనేది, ఈ యొక్క వార్త అనేది మీ జీవితంలో మరింత ఎక్కువగా ప్రభావితం చేయబోతుందన్నమాట. ఈ రోజు నుండి ఈ రోజున దిన ఫలితాలు కనుక గమనించినట్లయితే ఈ రోజు ఉదయం సూర్యోదయంతోనే మీ యొక్క మనసు అనేది చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇది మీకు ఒక పవిత్రమైనటువంటి రోజు అనమాట. అలాగే మీరు గత కష్టాలను కూడా విడిచిపెట్టి కొత్త దారిలో అడుగుపెట్టినటువంటి సమయంగా ఈరోజు మీ మనసు కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఈరోజు కొన్ని అంశాలు మీకు కనిపిస్తాయండి. ఒక పాత స్నేహితుడి నుండి వార్త అనేది వస్తుంది. ఈ స్నేహం యొక్క జీవితంలో కొత్త ఆశలను తీసుకొని వస్తుంది. కుటుంబంలో ఒక పెద్ద చర్చ పరిష్కారం అవుతుంది. అలాగే ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక సంకేతం కూడా ఈరోజు మీ ముందుకు కనిపిస్తుందన్నమాట. ఇక మీరు గమనించకపోయినా కానీ ఈరోజు ఒక దేవతా రూపంలో మీరు ఆశీర్వాదాన్ని అందుకుంటారండి. అది ఒక పెద్ద మనిషి రూపంలో కావచ్చు, లేకుంటే మనకు తెలిసినటువంటి వారి రూపంలో కావచ్చు, ఒక పాట రూపంలో కావచ్చు. చూసుకున్నట్టయితే భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది ఒక మనిషిలో ప్రవేశిస్తాడండి. తద్వారా ఏంటంటే వారి యొక్క సంకేతాలు, అంటే వారి యొక్క మాటలు, వారి యొక్క ప్రవర్తన, వారి యొక్క సంకేతం మీకు అన్ని విధాలుగా ఒక మంచి చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఈ యొక్క శ్రేయోభిలాష తత్వాన్ని కోరుకుంటారనమాట. అనుకూలమైనటువంటి మార్పులు మీ జీవితంలో తీసుకొని రావడానికి ఆ వ్యక్తి ఇచ్చేటువంటి సలహాలు మీకు బాగా పనిచేస్తాయండి. ఇక ఈ రోజున గంగాజలం కానీ, నదీ నీరుతో కానీ, లేదంటే చల్లని నీటితో కనుక మీరు స్నానం చేసి ఇంట్లో కానీ, లేదంటే శివాలయంలో కానీ దీపాన్ని వెలిగించినట్లయితే మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా తొలగిపోతుందన్నమాట. పూర్తిగా కరిగిపోతుందన్నమాట. అలాగే సాయంత్రం సమయంలో ఎక్కడైనా కానీ ఒక పావురం కానీ, లేదంటే తెల్లటి పక్షి కనిపిస్తుంది, మీకు ఒక మంచి దివ్యమైనటువంటి మీరు ఇచ్చేటువంటి దారిలో మంచిగా ఎదురవబోతుందనేటువంటి ఒక మంచి సంకేతం అని చెప్పుకోవచ్చండి.
అలాగే మీకు ఈరోజు ఎన్నో మార్పులు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. చాలా సంతోషంగా మీరు మీ జీవితాన్ని గడపబోతున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఒక అద్భుతమైనటువంటి పరిణామాలు మొదలయ్యేటువంటి రోజుగా ఈరోజు మీరు చెప్పుకోవచ్చనమాట. గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులతో, సమస్యలతో బాధపడుతున్నప్పటికీ మీరు ఈరోజు విముక్తి అయితే పొందబోతున్నారు. ఆ సమస్య నుండి ఒక పరిష్కారం దొరుకుతుందనమాట. ఒక సమస్య కొలిక్కి రావడం మీకు అర్థమవుతుందనమాట. మీరు ఊహించని విధంగా ఒక అవకాశం అనేది మీకు ఆహ్వానం పలకబోతుందండి. ఇంకా లేదంటే ఆర్థిక లాభాలు పొందేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అప్పుల బాధలు తీరిపోయేటువంటి గుడ్ న్యూస్‌లు మీకు తప్పకుండా వస్తాయండి. మీకు అవసరానికి డబ్బు సహాయం చేసేవారు ముందుండి మీకు అవసరానికి డబ్బు అయితే సహాయం చేస్తారు. మీరు ఎన్నో రోజులుగా ఎవరినైనా సరే అప్పు అడిగినా కానీ, అప్పు తీసుకున్నా కానీ అవన్నీ కూడా పూర్తిగా మీ నుంచి తొలగిపోతున్నాయన్నమాట. అంటే మీరు అప్పు తిరిగి ఇవ్వడం కానీ, లేదంటే వాళ్ళే తిరిగి మీ దగ్గరికి మీరు వాళ్ళు తీసుకున్న అప్పును తిరిగి మీకు ఇవ్వడం కానీ ఇలాంటివన్నీ ఒక న్యూస్ ద్వారా అంటే ఒక మంచిగా న్యూస్ అనేది మీరు తప్పకుండా గుడ్ న్యూస్ అనేది మీరు వింటారనమాట. ఒక ఫోన్ కాల్ రూపంలో కానీ, లేదంటే ఒక స్నేహితుడి రూపంలో కానీ, పాత బంధువుల రూపంలో కానీ మీరు ఒక గుడ్ న్యూస్ అయితే వింటారనమాట. ఇంకా ఏదైనా సరే అండి, కొత్త ఉద్యోగ, వ్యాపార భాగస్వామ్యాలు, ఒప్పందాలు కుదుర్చుకోవడానికి, అలాగే గతంలో మీరు చేసినటువంటి ఒక చిన్న ప్రయత్నం అనేది ఇప్పుడు మీకు ఫలితాన్ని ఇవ్వబోతుందన్నమాట. అలాగే జ్యోతిషపరంగా చూసుకుంటే చంద్రుడు ఇప్పుడు లగ్నంలోకి వస్తాడండి. ఇది కొత్త ఆరంభాన్ని మీకు సూచిస్తుందన్నమాట. అలాగే సంపద యోగం కూడా ఈ రాశి వారికి ఏర్పడబోతుంది. ఇంకా చెప్పాలంటే కనుక మీరు చేసినటువంటి పనులకు మంచి సంపద అనేది రెట్టింపు అవ్వడం చూస్తారండి. అలాగే ఈ రోజు నుండి విశ్వం అనేది మీకు మంచి సంకేతాలు ఇవ్వబోతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇది కూడా మీరు గమనించుకోవాలి. మీ యొక్క భవిష్యత్తును మంచి బంగారు బాటగా తీర్చిదిద్దబోతుందని కూడా ఉదాహరణకు ఏంటంటే కనుక వెలుగు మార్పు పదమని చూసి ఉంటారు, విని ఉంటారు కదండి. మీ జీవితంలోనికి ఒక వెలుగు అనేది రాబోతుందండి. ఈరోజు సాయంత్రం 7:45 లోపు మీ జీవితంలో తర్వాత అనమాట. అంటే ఒక శివాలయంలో కానీ, లేకుంటే ఇంట్లో కానీ దీపాన్ని వెలిగించుకోండి. లేకుంటే ఓం శ్రీ వర్ధనాయ నమః, ఓం నమః శివాయ అనేటువంటి నామాలను జపించుకుంటూ ఉండండి. తప్పకుండా మీ జీవితాన్ని నూతన దిశలోకి నడిపించడానికి బాగా మీకు ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. మహాపరిణామాలు ఈరోజు మిమ్మల్ని పలకరించబోతున్నాయి. అది మీ యొక్క ఉద్యోగ విషయంలో కావచ్చు, వ్యాపార విషయంలో కావచ్చు, ఇలా మీకు వృత్తిపరంగా ఏదైనా మీరు మార్పులు కోరుకుంటూ ఉన్నారో వాటన్నిటిలో కూడా ఈరోజు మీరు మార్పులు అనేవి చూస్తారనమాట. అంతేకాకుండా మంచి శుభవార్తలు కూడా వినేటువంటి అవకాశాలు అయితే ఈరోజు సాయంత్రం కల్లా మీకు కనిపిస్తాయండి. ఈ రాశి వారికి అనూహ్యమైనటువంటి శుభవార్తలు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే కనుక ఈ రాశి వారు పేరెంట్స్ ఉన్నారనుకోండి, మా పిల్లల తరపున నుండి మీకు ఏదైనా మంచి శుభవార్తలు రావడము, వారు ఏదైనా మంచి ఉద్యోగ అవకాశాలు పొందడం కానీ, వారికి ఏవైనా సంబంధించి ఏదైనా వివాహానికి సంబంధించినటువంటి చర్చలు జరగడం కానీ, ఇంకా సక్సెస్ఫుల్గా అవ్వడం కానీ, ఇంకా శుభవార్తలు రావడం కానీ మరింత ఎక్కువగా ఆనందాన్ని ఒక సక్సెస్ అనేది మీకు వస్తుందండి. ఒక శుభవార్త అనేది ఒక గుడ్ న్యూస్ రూపంలో వస్తుందన్నమాట. తప్పకుండా మీరు గమనిస్తారు. అలాగే సమాజంలో గౌరవ ప్రతిష్టలు తప్పకుండా మీకు రెట్టింపు అవుతాయండి. ఈ రోజున మీరు పడినటువంటి కష్టానికి ప్రతిఫలం అనేది మీకు తప్పకుండా దొరుకుతుందని కూడా చెప్పుకోవచ్చు. అది దక్కించుకోబోతున్నారండి. చాలా రోజుల నుంచి మీరు అనుకుంటూ ఉండొచ్చు, మేము చాలా రోజుల నుండి కష్టపడుతున్నాము, ఎటువంటి ప్రయోజనం లేదు, ఎటువంటి ఫలితం లేదు, మేము అనుకున్నటువంటి ఫలితాన్ని భగవంతుడు మాకు ఇవ్వట్లేదు అని నిరాశ చెందినటువంటి ఈ రాశి వారికి ఈరోజు ఎందులో అయినా సరే నిరాశ చెందారో అందులో కొంతైనా సరే మీకు అందులో మంచి లాభాలు రావడం చూస్తారనమాట. అంతేకాకుండా గొప్ప యోగం కూడా మీకు ఈరోజు సాయంత్రానికి తప్పకుండా మీ దశలో మారబోతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇది చాలా భాగ్యకరమైనటువంటి రోజుగా వరుసగా ఒకే రోజు ఇన్ని అదృష్టాలు రావడం అనేది మీరు ఎప్పటికి కూడా చూసి ఉండరండి. ఈరోజు తప్పకుండా చూస్తారనమాట. ఇంకా మీ జీవితానికి మరొక పునర్జన్మ లాంటిదని కూడా చెప్పుకోవచ్చు అనమాట ఈరోజు. ఇంకా ఏదైనా సరే మీ మనసులో ఏదైనా బలంగా కోరుకొని ఉంటారు కదా, తప్పకుండా మీరు ఆ శివుడికి విన్నపించుకోండి. మా కోరిక తీరాలి, మేము సంతోషంగా ఉండాలి, మా జీవితంలో ఎన్నో బాధలను మేము అనుభవించాము అని పరమశివుని తప్పకుండా వేడుకోండి. శివాలయంలో సాయంత్రం ప్రదోష కాలంలో దీపాన్ని వెలిగించరండి. మీకు అంతా కూడా శుభకరంగా ఉంటుందండి. ఈరోజు దిన ఫలితాల ఆధారంగా మరొక విషయాన్ని గమనించినట్లయితే పాత స్నేహితుల ద్వారా మీకు శుభవార్త వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఒక ఫోన్ కాల్ రూపంలో కావచ్చు, సడన్గా మీట్ అవ్వడం, ఇలా ఒకరికొకరు సడన్గా అంటే మీట్ అవ్వడం వల్ల ఆనందాన్ని పొందడం వలన మీరు చాలా సంతోషంగా మీ జీవితాన్ని గడుపుతారని చెప్పుకోవచ్చండి. అలాగే ఈ రోజున కాకి కనిపిస్తే ఇది మీకు మీ జీవితానికి ఆరంభ సంకేతంగా భావించి కాకికి మీరు తింటున్నటువంటి ఆహారంలో కొంత భాగాన్ని మీరు ముందుగా కాకుండా అంటే ముందు కాకికి ఏదైనా ఒక రొట్టె ముక్క కానీ, లేదంటే కొంచెం ఏదైనా ఆహారం కానీ, గింజలు కానీ కాకికి అందివ్వడం వల్ల ఈరోజు మీకు ఏదైతే ఆర్థిక పరమైనటువంటి సంబంధించినటువంటి ఒత్తిళ్లు ఉన్నాయో వాటి నుండి కొంచెం విముక్తి అయితే మీరు తప్పకుండా మీకు లభిస్తుందన్నమాట. ఆధ్యాత్మిక పరిణామాలు ఈరోజు అన్నీ కూడా మీకు అందుబాటులో మీ మనసుకు ప్రశాంతంగా ఉంచుకోవడానికి మీరు ఆధ్యాత్మిక పరిణామంలో మంచి ఉత్తేజంతో కూడినటువంటి మనసుతో ఉంటారనమాట. ఈ యొక్క కుంభరాశి వారికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉండడానికి తప్పకుండా మీరు శివాలయంలో
శివుడిని తప్పకుండా ఆరాధించండి. శివుడిని ఎప్పుడు కూడా మనస్ఫూర్తిగా వేడుకొని మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. శివాలయంలో తప్పకుండా ప్రదోష కాలంలో దీపాలు వెలిగించి రండి. మీ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి వెలుగులు మీరు తప్పకుండా చూస్తారు కదండి. కుంభరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోకి సపోర్ట్ అయితే ఇవ్వండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.